ఒక కారు పైన గీత ఇద్దరు మనుషుల మధ్య గొడవకు దారితీసి ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. ఇప్పుడు మీరు ఆ వార్తనే చూస్తూ ఉన్నారు. నిజానికి ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. బహుశా పార్కింగ్కి సంబంధించి మీరుంటున్న అపార్ట్మెంట్లలోనో లేదంటే మీరుంటున్న కాలనీల్లోనో మీ కారు లేదంటే మీ వెహికల్ ఇతరత్ర వెహికల్ పార్కింగ్కి సంబంధించి మీరు చాలా సందర్భాల్లో గొడవ పడి ఉంటారు కదా. అపార్ట్మెంట్ల దగ్గర ఇలాంటి గొడవలు చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు మీరు అలాంటి గొడవనే చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చోటు చేసుకున్న వివాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒక కారుకి గీత పడింది అని ఆ కారుకి గీత పడిన కారు ఓనర్ అలాగే దాని వెనుక పార్క్ చేసిన కారు ఓనర్కి గొడవ జరుగుతున్న దృశ్యాలు. అదిగో గోడకి అటువైపు అపార్ట్మెంట్ ముందు గొడవ జరుగుతోంది చూసారా. ఆ గొడవకి కారణం అక్కడ ఒక కారు కనబడుతోంది కదా. అక్కడ కృష్ణ అనే వ్యక్తి ఒక కారుని పార్క్ చేశాడు. దాని వెనుకే నాగిరెడ్డి అనే వ్యక్తి తన కారుని పార్క్ చేశాడు. చాలా దగ్గరగా పార్క్ చేశాడు. అయితే కృష్ణ కారుకి ఒక గీత పడింది. ఆ గీత పడడమే కృష్ణ ఆగ్రహానికి కారణమైంది. నాగిరెడ్డిని పిలిపించాడు కిందకి. కారు ఇలా ఎందుకు పార్క్ చేస్తావు, చూడు నా కారు పైన గీత పడింది అంటూ నాగిరెడ్డిని ప్రశ్నించాడు. మరి అక్కడ నాగిరెడ్డి ఏం సమాధానం చెప్పాడు, ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది, అంటే ఇద్దరి మధ్య ఖచ్చితంగా మాట పెరిగింది. కారుపై గీత కంటే ప్రాణాల వాల్యూ చాలా తక్కువ అయిపోయింది. ఇక్కడ ప్రాణాల వాల్యూ కంటే కారు చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ కారుపై గీతను తట్టుకోలేకపోయిన కృష్ణ నాగిరెడ్డిని దుర్భాషలు ఆడినట్టుగా తెలుస్తుంది. అక్కడ చేయి చేసుకున్నది నాగిరెడ్డి ఫస్ట్ చేయి చేసుకున్నాడు. బహుశా ఇలాంటి సందర్భాల్లో మనం ఊహించవచ్చు, అవతలి వ్యక్తి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా తిట్టేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో సహజంగా ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్నప్పుడు బూతులు తిడుతూ ఉంటుంటారు. గుర్తుందా, మీరు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఇలా పార్కింగ్ దగ్గర లేదంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి రాంగ్ సైడ్ వెళుతూ ఉంటుంటాడు. చిన్న త్రిట్లో ప్రమాదం తప్పుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఈగో క్లాష్ అవుతూ ఉంటుంది. ఆ సందర్భాల్లో ఇద్దరి మధ్య బూతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సో ఆ బూతులు భరించలేక ఒక వ్యక్తి ముందుగా దాడి చేయడమో లాంటివి చోటు చేసుకుంటూ ఉంటుంటాయి. ఇక్కడ కూడా నాగిరెడ్డి అనే వ్యక్తి ముందు దాడి చేసినట్టుగా దృశ్యాల్లో కనిపిస్తుంది. దానికి కారణం ఆ కారు గీత పడిన వ్యక్తి నాగిరెడ్డిని తిట్టడం అని అక్కడ తెలుస్తోంది. సో ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఒకరికొకరు పిడిగుద్దులు గురిపించుకుంటున్నారు. ఒకరికొకరు కాలర్ పట్టుకుని గల్లా పట్టుకుని కొట్టుకుంటూ ఉన్నారు. ఈ గొడవే ఆ నాగిరెడ్డి ప్రాణం పోవటానికి కారణమైంది. మరో వ్యక్తి వస్తున్నారు చూసారు, ఒక పెద్ద ఆయన వస్తున్నారు చూసారా. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇద్దరిని విడతీసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి ఇద్దరు కూడా పొట్టు కొట్టుకున్నారు. చాలా తీవ్రంగా నాగిరెడ్డికి గాయాలయ్యాయి. దీనికంతటికి కారణం ఒక కారు పైన గీత. అపార్ట్మెంట్లో కేవలం ఒక కారు పైన గీత పడడం ఈ ప్రమాదానికి, ఈ గొడవకు కారణమైంది. ఒక్కసారి మీరు కూడా ఊహించుకోవచ్చు, బహుశా మన జీవితంలో కూడా, మన జీవితంలో నిత్య జీవితంలో ఇలాంటివి ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. మీరుంటున్న అపార్ట్మెంట్ల దగ్గర కావచ్చు, మీరుంటున్న కాలనీలో కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా రోడ్డు పక్కన కార్ని పార్క్ చేసేటప్పుడు కావచ్చు. బహుశా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యే ఉంటాయి కదా. కానీ అలాంటి సందర్భాల్లో ఎక్కడో ఒక చోట సంయమనం పాటిస్తే, ఎవరో ఒకరు కొంచెం అక్కడ ఆవేశాన్ని అదుపు చేసుకుంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండదు. ఇలాంటి నేరాలు జరిగే అవకాశం ఉండదు. బహుశా ఇప్పుడు కృష్ణ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలు కృష్ణ జైల్లో ఉండాల్సి రావచ్చు. కృష్ణపై కల్పబుల్ హోమిసైడ్ బిఎన్ఎస్లో సెక్షన్ 105 కింద కేసు పెట్టారు. ప్రస్తుతం కృష్ణ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అపార్ట్మెంట్లలో చాలా తరచుగా ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటుంటాయి. కానీ విచక్షణ కోల్పోయి అలాంటి సందర్భాల్లో గొడవలకు దిగుతూ ఉంటారు. అక్కడ నాగిరెడ్డి కొంచెం మధ్య వయసు దాటిన వ్యక్తిలా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ కృష్ణ కొంచెం యువకుడిలా కనిపిస్తూ ఉన్నాడు. సో అతనైనా సంయమనం పాటించాల్సింది. కారు పైన గీత పడితే ఎదుటి వ్యక్తిని ప్రాణాలు తీసేస్తామా? నిజానికి రోడ్లపైన కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంటాయి. ఎదురుగా ఒక వ్యక్తి వెళుతూ ఉంటాడు, సడన్గా బ్రేక్ వేస్తాడు. వెనుకున్నటువంటి కారులో ఉన్న వ్యక్తో లేదంటే వెహికల్ పై ఉన్న వ్యక్తో ఎదుటి వ్యక్తిని వెళ్ళి గుద్దుతాడు. దాంతో ఎదుటి కారులో ఉన్న వ్యక్తి దిగొచ్చి రావటమే బూతులతో దిగుతాడు. ఆ తర్వాత వెనుక కారులో ఉన్న వ్యక్తి నువ్వు సడన్ బ్రేక్ వేసావు అంటాడు. ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంటుంది. అలాంటి సందర్భాల్లో కొట్టుకున్న దృశ్యాలు మనకి రోడ్లపైన కనిపిస్తాయి. అలా కొట్టుకున్న సందర్భాల్లో ప్రాణాలు పోయిన ఘటనలు కూడా మనకి రోడ్లపైన కనిపిస్తాయి. దీనికంతటికీ కారణం ఈగో. చిన్నగా కొంచెం శాంతిగా లేకపోవడం. కానీ అపార్ట్మెంట్లలో నిత్యం మనకు తెలిసిన వాళ్ళో లేదంటే మనమో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి గొడవను మనం అనుభవించే ఉండుంటాం, ఎక్స్పీరియన్స్ చేసే ఉండుంటాం. మీరు ఎవరైనా ఇలాంటి గొడవను చూసారా? ఇలాంటి గొడవకు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా
మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి ఫ్లాట్లో ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఇలా అపార్ట్మెంట్లో ఏదైనా గొడవలు ఉన్నాయా? ఉంటే ఒకసారి ఇలాంటి గొడవలు ఉంటే మీరు మీ అనుభవాన్ని ఒక్కసారి ఆర్టీవీ కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఎక్కడైనా కావచ్చు, రోడ్లపైన పార్కింగ్ కావచ్చు, లేదంటే రోడ్డుపైన వెహికల్ నడుపుతూ వెళ్తున్నప్పుడు అవతల వ్యక్తి తప్పు చేసినా కూడా మనపైన దాడికి వస్తుంటుంటాడు. అలాంటి అనుభవం మీకు ఎదురైతే మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అక్కడ తప్పు ఎవరిదని మీరు అనుకుంటూ ఉన్నారు. ఒక్కసారి అదిగో ఆ దృశ్యాలు చూడండి. ఆ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి నాగిరెడ్డి, ఇటువైపు ఉన్న వ్యక్తి కృష్ణ. ఆ కార్ పార్కింగ్కి సంబంధించి ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. మొదటగా చేయి చేసుకున్న వ్యక్తి నాగిరెడ్డిలా కనిపిస్తుంది, ఆ వ్యక్తే చనిపోయారు. కానీ నాగిరెడ్డి చేయి చేసుకోవడానికి కృష్ణ బూతులు తిట్టడమే కారణమా అనే విషయంపై కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కృష్ణ తన కారుపై పడిన గీతల కారణంగా ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటుంటారు, నా కారుపై కూడా గీతలు పడింది, ప్రాణం విలవిలలాడిపోయింది అనే కమెంట్స్ వస్తుంటుంటాయి. పోన్లేండి, కారుపై గీత పడితే ఏమవుతుంది, పెయింట్ వేయించుకోవచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదా దానికి పెయింట్ వేయించండి, ఇదిగో మీ కారణంగా కారుకి గీతలు పడ్డాయి, మీరు దీనికి రిపేర్ చేయించండి అని అడగొచ్చు. కారుపై గీత పడితే ఆ కారుకు ఉన్నటువంటి విలువ కూడా మనిషి ప్రాణానికి లేదు అన్నట్టు చాలామంది ప్రవర్తిస్తూ ఉంటుంటారు. వస్తువులు ఏదైనా పోతే ఆ వస్తువుకున్న విలువ ఎదుట వ్యక్తికి లేదు అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తుంటారు. ఇదిగో ఈ వ్యక్తే కృష్ణ, భార్యతో కలిసి అక్కడ కనిపిస్తున్న ఆ వ్యక్తి నాగిరెడ్డి. ఆ అపార్ట్మెంట్లో ఉన్న మిగిలిన వ్యక్తులు కూడా చెప్తున్నారు నాగిరెడ్డి చాలా మంచి వ్యక్తి, ఎవరితోనూ గొడవ పడే రకం కాదు అని. ఒకవేళ నాగిరెడ్డి ప్రవర్తన గురించి ఎవరైనా అక్కడ చాలా ర్యాష్గా ఉంటాడు, దురుసుగా ఉంటాడని ఎవరైనా చెప్తే ఓకే, అక్కడ గొడవ కారణం నాగిరెడ్డి అని అనుకోవచ్చు. కానీ నాగిరెడ్డి చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. అంటే బహుశా కృష్ణ బూతులు తిట్టాడా, అందుకే నాగిరెడ్డి కోపంతో కృష్ణపై చేయి చేసుకున్నాడా, దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? ఏది ఏమైనా ఈ గొడవకు మూల కారణం మాత్రం కార్ పార్కింగ్. ఆ కారు పార్కింగ్ కారణంగానే నాగిరెడ్డి కృష్ణ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో ఒకరికొకరు కొట్టుకున్నారు. దీంతో ఆ కృష్ణ కొట్టిన దెబ్బల తాకిడికి నాగిరెడ్డికి ముక్కు చెవుల్లోంచి రక్తాలు వచ్చాయి. అతని షర్ట్ అంతా కూడా రక్తమైంది. ఆ తర్వాత నాగిరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నాగిరెడ్డిని ఆసుపత్రికి తరలించే లోపే నాగిరెడ్డి చనిపోయాడు అని ఆ నాగిరెడ్డి భార్య చెబుతుంది. ఒకసారి నాగిరెడ్డి భార్య ఏముందో నేను మీకు వినిపిస్తాను. నాగిరెడ్డి భార్య మాటలు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఒక కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అక్కడ జరుగుతున్న గొడవ దృశ్యాలు కూడా మీరు చూడండి ఒకసారి. ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తుంది? ఇదంతా ఒక కార్ పార్కింగ్, కారుపై పడిన ఒక గీత ఈ వివాదానికి కారణమై వ్యక్తి మరణానికి దారితీసిందనే విషయం వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నాగిరెడ్డి భార్య ఏం మాట్లాడారో విందాం. నాగిరెడ్డి గారు రోజు డైలీ 4:30 to 5:30 ఇన్ బిట్వీన్ టీ తాగడానికి ఇంటికి వస్తారండి. అదేవిధంగా ఆ రోజు మా ఇంటికి వచ్చారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఇవ్వడానికి ఇద్దరు కేబుల్ ఎయిర్టెల్ వాళ్ళు బాయ్స్ వచ్చి ఉన్నారు. ఇంట్లో వర్క్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారు వచ్చారు, టీ పెట్టమన్నారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, ఒక 2 నిమిషాలు ఆగండి అని అన్నాను. సరే వెయిట్ చేస్తాను, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంతలోకి వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి వచ్చి, ఆ అంకుల్ గారు కింద ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారండి అంటే, ఎవరమ్మా వస్తున్నాలే అని అంటే, లేదండి తొందరగా రమ్మంటున్నారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. కొన్నిసార్లు ఎవరైనా సరే రెడ్డి గారు ఇంట్లోకి ఎవరిని మగవాళ్ళని తీసుకురారండి, ఏదైనా ఉంటే కిందకి వెళ్ళి మాట్లాడతారు కానీ పైకి ఎవరిని రానివ్వరు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉంటాను ఇంట్లో, సో సెక్యూర్గా ఆలోచిస్తారు ఆయన. సో తను సరే అబ్బాయి అన్నాడు తొందరగా రమ్మంటున్నారండి అంటే, సరే వస్తున్నాలే నువ్వు టీ పెట్టు అని చెప్పి ఆ బాయ్స్ ఇద్దరికి కూడా, మా మేడం టీ బాగా పెడతారు, మీరిద్దరు కూడా ఉండండి, నేను వచ్చేస్తున్నా, అందరం కలిసి టీ తాగుదాము అని చెప్పి ఆయన కిందకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత నేను టీ పెట్టడం కిచెన్లోకి వెళ్ళాను. జస్ట్ ఆయన లిఫ్ట్లో అలా వెళ్ళారు. పిల్లలిద్దరు పని చేస్తున్నారు, లెఫ్ట్ ఓవర్స్ ఏవో ఉంటే ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. చేస్తుంటే కిందకి వెళ్ళి నాకు 1 minute రెడ్డి గారు మాట గట్టిగా కింద మాట్లాడితే, ఆయన రెడ్డి గారు వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ, కింద మాట్లాడితే కూడా పైకి వినిపిస్తుంది నాకు, 2nd floorలో ఉన్నా కూడా. 1 minute మాట్లాడిన తర్వాత పెద్ద శబ్దం అయ్యింది. రెడ్డి గారు మాట వినిపించట్లేదు. ఇంట్లో ఉన్న 2 అబ్బాయిలు అన్నారు కదా, ఆంటీ గారు అంకుల్ గారు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు, ఏదో అవుతుంది, శబ్దం అయ్యింది, మీరు తొందర రండి అని. ఆ పిల్లలిద్దరు అది ఉన్నది అలా వదిలేసి వాళ్ళిద్దరు కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను వెంటనే కిచెన్లోంచి బయటకు వెళ్ళి కిందకి మెట్ల మీద వెళ్ళేసరికి 3-4 minutes పడుతుందండి. అప్పటికి నేను వెళ్ళేసరికి రెడ్డి గారు కింద పడిపోయి ఉన్నారు. పడిపోయి లేచారు. అప్పుడే జస్ట్ వైట్ షర్టు మొత్తము మురికిగా అయిపోయి నల్లగా అయిపోయింది. చెవిలోంచి బ్లడ్ షర్ట్ మీద ఇక్కడ పడిందండి. పడి నేను వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు ఇదంతా అని అంటే, నీకు బ్లడ్ అంటింది అని అంటే ఆయన అన్నారు కదా, ఇది మందు కాదు అతుంది అని అన్నారు. లేదు నీ చెవిలోంచి బ్లడ్, ఆయనకు తెలియట్లేదు అప్పటికి ఇంకా
తన చెవిలోంచి బ్లడ్ వస్తుంది అని. అంటే చెవిలోంచి నేను అన్నాను, ఇది ఏంటి ఇదంతా షర్ట్ అంతా ఇంత మురికి మురికిగా ఉంది, ఫస్ట్ నువ్వు పద ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి నువ్వు షర్ట్ మార్చుకొని ముందు హాస్పిటల్కి వెళ్దాం, నీకు చెవిలోంచి బ్లడ్ వస్తుంది, నీకు బాగాలేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం పోలీస్ స్టేషన్